10,000, 15,000 సంవత్సరం కడితే రేపు 25 లక్షలు బిల్ అయితే ఆ రోజు నీకు ఇన్సూరెన్స్ కంపెనీ 25 లక్షలు పే చేస్తుంది. అవును. అంటే అది ఇన్కమా ఎక్స్పెండిచరా? ఇప్పుడు ఇన్కమ్. ఇప్పుడు నువ్వు ప్రతి సంవత్సరం 10,000 ఎక్కడైతే ఒక ల్యాండ్ కొనుక్కోవాలని ఇన్వెస్ట్ చేసుకుంటున్నావో, లేకపోతే ఒక బంగారు కొనుక్కోవాలని ఇన్వెస్ట్ చేసుకుంటున్నావో, లేకపోతే ఇంకొక స్టాక్లో పెట్టుకోవాలనుకుంటున్నావో, ఆ విధంగా నువ్వు ప్రతి సంవత్సరం 10,000, 15,000 పెడుతున్నావు. అవును. పెట్టిన తర్వాత అది ఒక 10 ఏళ్లకో 20 ఏళ్లకో 30 ఏళ్లకో నీకు ఈ 10,000 వచ్చేసి ఒక 20 లక్షలు 30 లక్షలు వస్తుంది. రైట్. అదే ఈరోజు నువ్వు హెల్త్ ఇన్సూరెన్స్ మీద పెడుతున్నావు. రేపు వచ్చినప్పుడు అక్కడొచ్చే ఇన్వెస్ట్మెంట్ కన్నా ఇక్కడొచ్చే ఇన్వెస్ట్మెంట్ కూడా బెటర్. రైట్. ఒకటి. రెండోది, నువ్వు అలా చేసి ఈ విధంగా ఇన్కమ్ వచ్చిందనుకో, నీ హెల్త్ బాగుంటుంది, తర్వాత నీకు డబ్బులు వచ్చాయి నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మైండ్ సెట్ ఎలా ఆలోచిస్తారంటే పబ్లిక్, మనం కారు కొంటాం, కార్ను బయటికి తీయాలంటే ఇన్సూరెన్స్ అయింది బయటికి తీయడు, స్కూటర్ కొన్నా అంతే, నువ్వు ఇల్లు కట్టినా అంతే, నువ్వు ట్రావెల్ చేసేటప్పుడు నీ లైఫ్కి ఇన్సూరెన్స్ చేసుకుంటావు, నీ సూట్ కేసుకి ఇన్సూరెన్స్ చేస్తావు, ఫ్లైట్ టికెట్స్ కూడా ఇన్సూరెన్స్ చేసుకుంటాం అయితే. కానీ నీ హెల్త్ లేకపోతే నువ్వు అసలు మనిషివే కాదు, నువ్వు ఎందుకు పనికిరావు. హెల్త్ బాగలేకపోతే నువ్వు ఎంతమందినో డిపెండెంట్ అయి ఉంటావు. దానికి మనం ఇన్సూరెన్స్ చేసుకోం. కారుకి ఇన్సూరెన్స్ చేసేటప్పుడు నాకు యాక్సిడెంట్ అవుద్దని చేసుకోం మనం. బిల్డింగ్ చేసేటప్పుడు ఈ బిల్డింగ్ కూలిపోద్దో లేకపోతే ఫైర్ అవుద్దో అప్పుడు అని చేయం. సూట్ కేసుకి కూడా నువ్వు ట్రావెల్ చేసేటప్పుడు అది పోద్దని చేయం. కానీ ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ ప్రీమియం కడుతుంటాం. కానీ హెల్త్కి చేసినప్పుడు జబ్బు రాకపోతే ఏడుస్తుంటారు. జబ్బు రాలేదని హ్యాపీగా ఉండి వేస్ట్ అయిపోయింది అనుకుంటారు. వేస్ట్. కానీ ఇన్సూరెన్స్ కారుకి